యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ తెలుగు అడ్డాగా మారిపోతుందా? అమెరికాలో కౌబాయ్స్ అడ్డాగా పిలిచే టెక్సస్ ఇప్పుడు తెలుగు బాయ్స్ అడ్డాగా మారిపోయిందా? మొన్న ఎడిసన్, ఇవాళ టెక్సస్, తెల్లోడి నగరాలను మన వాళ్ళు తెలుగుమయం చేసేస్తున్నారా? మన వాళ్ళ తాకిడికి తట్టుకోలేక లోకల్ అమెరికన్స్ తట్టాబుట్టా సర్దేసుకుని పారిపోతున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా లుంగీ కట్టుకుని టీ స్టాల్ దగ్గర ఛాయ్ చప్పరించే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ఇప్పుడు అమెరికాలో కూడా అవే సీన్లు దర్శనమిస్తున్నాయి. తెలుగు వాళ్ళు లుంగీలు కట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే తెల్లవాళ్ళు తెల్లబోతున్నారు. ఒకప్పుడు అమెరికన్ నుండి ఏరియాల్లోకి ఇప్పుడు మన ఇండియన్స్, ముఖ్యంగా తెలుగు వాళ్ళు భారీ సంఖ్యలో వెళ్తున్నారు. మన వాళ్ళ డామినేషన్ పెరిగిపోవడంతో అక్కడుండే లోకల్ అమెరికన్లు తట్టుకోలేక ఇళ్లు ఖాళీ చేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. నిన్నటిదాకా తెల్లవాళ్లకు కౌబాయ్స్కి ఫేమస్ అయిన టెక్సస్ ఇప్పుడు తెలుగు వాళ్ళకు అడ్డాగా మారిపోయింది. అమెరికాలో టెక్సస్ రాష్ట్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అక్కడ జరుగుతున్న మార్పులు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అమెరికాలో తెలుగు వాళ్ళ అడ్డాలుగా మారిపోయిన ఏరియాస్ని ఇప్పుడు మీకు ఈ వాల్ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. టెక్సస్, ఎడిసన్, న్యూజెర్సీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఇక్కడంతా తెల్లవాళ్లే ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతా తెలుగు వాళ్ళదే అక్కడ హవా. ఇక టెక్సస్, రైట్. సో టెక్సస్ వైల్డ్ వెస్ట్కి సంకేతం. ఇప్పుడు తెలుగు గడ్డగా మారిపోయిన టెక్సస్ మనం చూస్తూ ఉన్నాం. మన వాళ్ళ ధాటికి గతంలో ఎడిసన్ సిటీ, ఇప్పుడు టెక్సస్ నుంచి తెల్లవాళ్ళు వలసబాట పట్టాల్సిన పరిస్థితిని మన వాళ్ళు అక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నారు. టెక్సస్ ఇప్పుడు మినీ తెలుగు రాష్ట్రంలా మారిపోయింది. 2024 డేటా ప్రకారం టెక్సస్ జనాభా పెరుగుతున్నా అక్కడ నుంచి వేరే 9 రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే మన వాళ్ళ తాకిడిని తట్టుకోలేకే అని అమెరికాలో టాక్ నడుస్తోంది. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి ప్లేసెస్ నుంచి కూడా ఇండియన్స్ ఇప్పుడు టెక్సస్ వైపే చూస్తున్నారు. టెక్సస్లో తెలుగు వాళ్ళ జనాభా తెగ పెరిగిపోయేసరికి లోకల్ అమెరికన్లు సైలెంట్గా బ్యాగ్ సర్దేసుకుని పక్క రాష్ట్రాలకు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. మొత్తంగా చూస్తే టెక్సస్లో 21 లక్షల జనాభా పెరిగింది, కానీ ఇందులో మెజారిటీ మన వాళ్ళే ఉంటున్నారు. అమెరికాలో తెలుగు వాళ్ళ డామినేషన్ ఉన్న నగరాల్లో జనాభా వివరాలు ఏ రకంగా ఉందో చూద్దాం. 2000వ సంవత్సరంలో ఎడిసన్ సిటీలో ఎన్ఆర్ఐలు 17.75%. 2004లో ఎడిసన్లో భారతీయుల జనాభా 55.67% పెరిగింది. ఇక 2024కు వచ్చేసరికి ఎడిసన్ సిటీలో 38.04% ఉంది. 2000 సంవత్సరంలో టెక్సస్ విషయం మాట్లాడుకుంటే టెక్సస్లో ఇండియన్స్ 0.8% ఉండేవారు. 2021లో అదే టెక్సస్లో ఎన్ఆర్ఐలు 10.9% మంది ఉన్నారు. ఈ ఎన్ఆర్ఐలలో మెజారిటీ తెలుగు వాళ్లే. టెక్సస్లోని డాలస్లో 1000 ఎకరాలు కొనేశారు మన తెలుగు వాళ్ళు. డాలస్లో అమాంతం రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగిపోయాయి. కనీ విని ఎరుగని రేట్లతో లోకల్ అమెరికన్లు అయితే గుడ్లు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తెల్లవాడి భూమిలో తెలుగువాడు జెండా ఎగరేస్తున్నాడన్నమాట సింపుల్గా చెప్పాలంటే. అల్లూరి సీతారామరాజు సినిమాలో ఎవడు వాడు ఎచ్చటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు అని ఒక పాట ఉంటుంది. ఇప్పుడు అమెరికన్లు ఎవడు వాడు ఎచ్చటివాడు ఇటు వచ్చిన తెలుగువాడు అని వాపోతూ పాడుకోవాలేమో.